ముఖానికి మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు రాజకీయాలు చేయడం అని చెప్పి విజయ్‌ని కామెంట్ చేశారు. అయినా విజయ్ పట్టించుకోలేదు. విజయ్ నిర్వహించిన ర్యాలీలో జనం తొక్కిసలాటలో చనిపోతే దాన్ని రాజకీయ ప్రత్యర్థులు రాజకీయం చేశారు. విజయ్ మీద కేసులు పెట్టారు. అయినా విజయ్ సహించాడు. పోలింగ్‌కి సరిగ్గా 3 నెలల క్రితం విజయ్ డైవర్స్ కేసు బయటికి వస్తే దాన్ని కూడా రాజకీయం చేశారు. అయినా విజయ్ ఓర్పుతో ఉన్నాడు. విజయ్ ఆఖరి సినిమా జననాయకుని కూడా రిలీజ్ అవ్వకుండా అడ్డుకున్నారు. ఆఖరికి దాన్ని పైరసీగా నెట్లో రిలీజ్ చేశారు. ఇన్ని అడ్డంకులు వచ్చినా సరే సైలెంట్గా ఉన్న విజయ్ విజయంతో శబ్దాన్ని సృష్టించాడు. తమిళనాడులో 50 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ ప్రత్యర్థుల అంచనాలని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలని తిరగరాస్తూ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశాడు. విజయ్ని నమ్మి ఓటు వేసిన జనాల నమ్మకాన్ని విజయ్ నిలబడితే విజయ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా హీరో అవుతాడు. విజయ్ ఇప్పుడు తలపతి విజయ్ కాదు, సీఎం విజయ్.